ఈరోజు అమరావతిలో హ్యాపీ నెక్స్ట్ అనే టవర్స్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారండి. దాని గురించి అమరావతిలో హ్యాపీ నెక్స్ట్ అనే టవర్స్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారండి. దాని గురించి చెప్తాం. అమరావతిలో అమరావతి రాజధానిలో ఉన్న రైతులు, అమరావతి దగ్గరలో ఉన్న వాళ్ళు కాకుండా బయట వాళ్ళ కోసం కూడా ఇక్కడ నివసించడానికి కొన్ని టవర్స్ గవర్నమెంట్ అలాట్ చేసింది. దీంట్లో 18 అంతస్తులతో 12 టవర్లు ఏర్పాటు చేశారు. ఇది ఆల్రెడీ 5 సంవత్సరాల క్రితమే ఈ టవర్కి సంబంధించి అన్ని బుకింగ్లు అన్నీ అయిపోయినాయి. కానీ తర్వాత గవర్నమెంట్ మారడం వల్ల ఇది డెవలప్మెంట్ కానీ ఏం అవ్వలేదు. ప్రజెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇందులో ఈ నేలపాడులో ఈ టవర్స్కి శంకుస్థాపన చేసింది. ఈ టవర్స్ స్టార్ట్ అవుతున్నాయి త్వరలో. ఇది మొత్తం 950 కోట్లతో డెవలప్ చేస్తున్నారు. ఇది 18 ఫ్లోర్లు ఉంటుంది ఒక్కొక్కటి. ఇది 12 టవర్లు, ఈ మెగా టవర్లు ఉంటాయి. 12 టవర్లు, ఒక్కో టవర్లో 1200 హౌసెస్ ఉంటాయి అన్నమాట. 2 BHK కానీ 3 BHK కానీ ఇలా ఉంటాయి. ఈ దాదాపు నేలపాడులో ఇవన్నీ దాదాపు అయిపోయినాయి. ఇవన్నీ బుక్ చేశారు. కానీ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అని చాలామంది అప్పుడే బుక్ అయిపోయినాయి. ప్రజెంట్ ఇప్పుడు దీని వర్క్ జరుగుతుంది. దీన్ని కూడా త్వరలో గవర్నమెంట్ 960 కోట్లతో ఆమోదించి పనులు స్టార్ట్ చేస్తుంది. దీని తర్వాత చూసుకుంటే ఈ ఐకానిక్ టవర్స్ ఈ అక్టోబర్ 4న వీటికి టెండర్లు పిలుస్తున్నారు. అక్టోబర్ 4న టెండర్లు పిలిచి మొత్తం శాంక్షన్ చేసి ఈ త్వరలోనే ఈ టవర్స్ బిగిన్ అవుతాయి. తర్వాత IIT నుంచి కూడా రిపోర్ట్ వచ్చిందండి. IIT రిపోర్టు ప్రకారం ఇక్కడ రాజధాని అమరావతిలో అన్ని పనులు స్టార్ట్ అయిపోతున్నాయి, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని, అయ్యే కంటిన్యూ చేయొచ్చని IIT రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని అనుసరించి అమరావతి రాజధానిలో మొత్తం పనులు మొదలైపోతున్నాయి త్వరలోనే. ఇంకా ఈ రాజధాని డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ 48,000 కోట్లు శాంక్షన్ చేసింది. ఇది ఫస్ట్ ప్లేస్లో 48,000 కోట్లు శాంక్షన్ చేసింది. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, డెవలప్మెంటు ఇవన్నీ చేయడానికి ఈ 48 కోట్లు వాడతారు. 2 ఇయర్స్ లోపు అమరావతి మొత్తం మెట్రో మొత్తం డెవలప్ అయింది. అమరావతి రాజధాని, సిటీ క్యాపిటల్ మొత్తం రోడ్స్, డెవలప్మెంట్స్ ఇవన్నీ 2 ఇయర్స్ లోపు వేయటానికి ప్లాను 48,000 కోట్లు శాంక్షన్ చేసింది. త్వరలోనే ఇది అన్నీ డెవలప్ అవుతాయి. తర్వాత ఇవన్నీ అయిపోయాక 2 ఇయర్స్ తర్వాత మెట్రో కూడా వస్తుందండి. రాజధానిలోకి మెట్రో కూడా వస్తుంది. ఇవన్నీ డెవలప్మెంట్స్ సిటీకి దగ్గరలోనే అవుతాయి. మొత్తం డెవలప్మెంట్ అమరావతి రాజధాని 2 ఇయర్స్ లోపు అయిపోయింది. ఇంకా మంచి మంచి న్యూస్ చెప్తాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.